దైవ ధ్యానంలో ఉన్నప్పుడు దేవుడు నాకు చూపించిన ఈ మాటలు. మార్కు సువార్త 5వ అధ్యాయము. మార్కు సువార్త 5వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు మనం ధ్యానం చేస్తాం. వారు సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన ధోని దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధి నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో వాసనం చేసేవాడు. సంఖ్యలతోనైనను ఎవడును వారిని బంధింపలేకపోయాను. పలుమారు వాని సంఖ్యలను చేతులకు సంఖ్యలు, వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాళ్ళ సంఖ్యలను తిత్తునీలుగా చేశాను గనుక ఎవడును వారిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబవళ్ళు సమాధుల్లోనూ కొండలలోనూ కేకలు వేయచ్చు తను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు నుండెను. వాడు దూరము నుండి యేసును చూసి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనపెట్టుచున్నాను బిగ్గరగా కేకలు వేశాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమ్మని వారితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని వారిని అడగగా వాడు, నా పేరు సేనా, ఎలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశము నుండి తోలివేయద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. హల్లెలూయా. అందరూ చెప్తాం హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందర్భాన్ని మనం చాలాసార్లు విన్నాం. మరొకసారి దేవుని వాక్యాన్ని విందాం. ఎందుకంటే దేవుని వాక్యం దేనికి అంటే మన జీవితాలను సరిదిద్దుకోవటానికి. దేవుని వాక్యం దేనికి అంటే మనం సరైన మార్గంలో నడవకుండా తప్పిపోతున్నప్పుడు ఆ మార్గం నుంచి ఆ వాక్యం ద్వారా సరిదిద్దుకుని సరైన మార్గంలో ముందుకు సాగటానికి. అందుకే భక్తుడు అంటాడు, ఆయన వాక్యము మనల్ని బ్రతికిస్తుందంట. ఆ వాక్యమే మనకి జీవాహారం అంటారు. కాబట్టి అటువంటి జీవాహారాన్ని మనం అనుదినము తీసుకోవాలి, అనుదినము ధ్యానించాలి, అనుదినము వాక్యము ద్వారా మన జీవితాలను సరిదిద్దుకోవాలి. ఇక్కడ మనం చదువుతున్న ఈ పారాగ్రాఫ్ మొత్తంలో యేసుక్రీస్తు అలాగే ఒక దెయ్యాలు పట్టిన వ్యక్తి అనే ఈ ఇద్దరిని మనం చూస్తున్నాం. ఆ యేసుక్రీస్తుతో పాటు తన శిష్యుల బృందం కూడా ఆ ప్రాంతానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అది గెరాసేనుల దేశము అని అంటున్నారు. అక్కడికి ఆయన వచ్చాడు, యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు అంటే దెయ్యాలు పట్టి ఉన్నాడు. అతను ఇక్కడ ఎవరు అని అంటే తను మధ్య వయసు గలవాడా, యవనస్తుడా, లేకపోతే వృద్ధుడా అని లేదు, కానీ ఒక వ్యక్తి నాకు తెలిసి మధ్య వయసులోనే ఉండుండొచ్చు. ఎందుకంటే కొద్దిగా శక్తిగా ఉన్నాడు. ఎవరు చెప్పిన మాటను కూడా అతను లెక్క చేయట్లా. అతన్ని దెయ్యాలు పట్టినాయి. ఒక దెయ్యం కాదు, దెయ్యాలు అని అంటే సేనా అనే దానికి రోమా సైన్యంలో ఆ పేరు సేనా అంటే 6,000 మంది. 6,000 మంది. ఎంతమంది? 6,000 మంది. ఒక మనిషిని 6,000 మంది కొట్టుకుంటే ఎలా ఉంటుంది? ఒక వ్యక్తిని, లేదా ఒక వ్యక్తిని 6,000 మంది తాళ్ళతో కట్టేసి 6,000 తాళ్ళు వాళ్ళ చేతులతో పట్టుకుని లాగితే ఎలా ఉంటుంది? అది భయంకరంగా ఉంటుంది. బహుశా ముక్కలుగా అయిపోవచ్చేమో ఆ వ్యక్తి కదా, చిన్న ముక్కలుగా కూడా అయిపోయే ప్రమాదం ఉంది. అటువంటి ఆ పరిస్థితిలో ఆ వ్యక్తి ఉన్నాడు. అంటే 6,000 దెయ్యాలు ఒక్క వ్యక్తినే పట్టినాయి. ఒక్క వ్యక్తికే పట్టి ఆ సమాజాన్ని పాడు చేస్తున్నాయి, వారి కుటుంబాన్ని పాడు చేస్తున్నాయి, వాళ్ళ యొక్క ప్రాంతాన్ని పాడు చేస్తున్నాయి. ఈ సంగతి యేసుక్రీస్తుకు తెలిసింది. అందుకే యేసుక్రీస్తు వాళ్ళ శిష్యులతో పాటు ఆయనకు వెళ్ళాడు, ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ వ్యక్తిని బాగు చేయాలని, ఆ వ్యక్తికి సరిదిద్దాలని, ఆ వ్యక్తిని
దేవుని యొక్క కుమారుడుగా మార్చాలని. ఎందుకంటే భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి దేవుని యొక్క కుమారులు, ఆయన కుమార్తెలు. నీవు అంగీకరించిన తర్వాత ఆయన నిన్ను చేర్చుకుంటాడు, నీవు ఆయన్ని చేర్చుకునే భాగ్యాన్ని కూడా ఇస్తాడు. కానీ కొందరు దేవుణ్ణి అంగీకరించరు, యేసుక్రీస్తు దేవుడని గ్రహించరు. కాబట్టి కొందరిలో కొన్ని దయ్యాలు పట్టుంటాయి. ఆ దయ్యాల వల్ల వాళ్ళకు వాళ్ళు నష్టం చేసుకుంటూ ఉంటారు, సమాజానికి నష్టం చేస్తారు, వారి కుటుంబానికి కూడా నష్టం చేస్తారు. ఈ వ్యక్తి కూడా అటువంటి వాడే. 6000 దయ్యాలంటే కొంతమందిని అంటాము, ఒక వ్యక్తి కాసేపు ఒక మనసు, కాసేపు ఒక మనసు. అంటే తన మనసు ఏమైపోతుంది, స్థిరంగా ఉండదు. ఎందుకు ఉండదంటే స్థిరమైన ఆలోచన లేదు. ఒక ఆత్మ కాదు అతనిది, ఆమెది ఒక ఆత్మ కాదు. ఇప్పుడు ఈ వ్యక్తిలో ఉన్నది ఎన్ని అంటే 6000 మనస్తత్వాలు ఉంటాయి. 6000 మనస్తత్వాలు విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. అంటే తనదంటూ ఇంకేం లేదు ఇష్టం. తనకి దేవుని ఆలోచన చేయడానికి కొద్దిగా కూడా గ్యాప్ లేదు, అవకాశం లేదు. అతను ఎలా ఉన్నాడు అంటే ఇక్కడ మనం చూస్తుంటే ఒక మాట, అతను ఎక్కడ నివాసం? సమాధులలో. ఎక్కడ నివాసం? సమాధులలో. పూర్వకాలంలో సమాధులు తొలిపించుకున్నాయంటే రాతిలో తొలిపించుకుంటారు. కొందరు సమాధి ముందుగానే కట్టించుకుంటారు. అలాంటి సమాధుల్లో ఉంటారు. సమాధులు ఎలా ఉంటాయి? అసహ్యంగానే ఉంటాయి. అంటే మనిషి సమాధుల్లో ఎప్పుడు నివాసం చేస్తాడు అంటే చనిపోయిన తర్వాత నివాసం చేస్తాడు. చనిపోయిన తర్వాత ఆ శరీరాన్ని తీసుకెళ్ళి అక్కడ పెడతారు. మరి బ్రతికి ఉన్నవాడే అక్కడ ఉండడంటే అతను చనిపోవటానికి ఇష్టపడుతున్న వ్యక్తి, తొందరగా సమాధుల్లోకి వెళ్ళాలనే వ్యక్తి. అంటే మనం అంటాం, కొంతమంది చూస్తే వీళ్ళకి వెనక ముందు ఏమీ లేదు, వీళ్ళకి ఏంటంటే ఏమంటారు, తెగించిన వాళ్ళు. వాళ్ళు చనిపోవటానికి కూడా తెగించేశారు అంటారు. అలాంటి వాడు ఇతను. అతని నివాసం ఎక్కడ? సమాధుల్లో. అతను ఒక మంచి ఆహ్లాదకరమైన ప్రకృతి ఉన్న కాడ ఉండడం, దేవుడిచ్చిన అందాన్ని, దేవుడిచ్చిన సౌందర్యాన్ని అనుభవించడు. ఆయన ఏమనుభవిస్తాడంటే ఒక చీకటిని, ఒక అసహ్యాన్ని, ఒక చెడుని ఆశిస్తూ ఉంటాడు. ఆయన ఎక్కడ నివాసం చెప్పండి? ఎక్కడ? సమాధుల్లో. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది జీవితాల్లో ఎక్కడ నివాసం ఉన్నారంటే సమాధుల్లో. ఏమ్మా మీ అబ్బాయి ఉన్నాడా అని అంటే, మా అబ్బాయా ఎంతైంది టైం? 3 ఈ టైంలో మా ఊరు పక్కన సమాధులు ఉండి అక్కడ ఉంటాడు మా అబ్బాయి అనే తల్లుల్ని నేను చాలామందిని విన్నాను. అమ్మా మీ అమ్మాయి ఉందా? మా అమ్మాయ మా ఇంట్లో లేదు, ఒక చివరి ఇంట్లో ఎక్కడో తగాదాడుతుందంటారా, అక్కడికి వెళ్ళింది. అంటే ఎక్కడ వాళ్ళ నివాసం అంటే డిఫరెంట్ ప్లేసెస్లో. ఎందుకంటే వారి మనస్తత్వం సరిగా ఉండదు. కారణం అనేక దయ్యాలు. ఆ దయ్యాలు ఏం చేస్తాయి? మనిషిని పాడు చేస్తాయి. ఆ దయ్యాలు ఏం చేస్తాయి? మరణానికి దగ్గరగా తీసుకెళ్తాయి. ఆ దయ్యాలు ఏం చేస్తాయి? నిన్ను దేవుని రాజ్యములోకి రాకుండా సాతాను యొక్క రాజ్యంలోకి తీసుకెళ్ళడానికి నిన్ను బంధించి వేస్తాయి. సరే, ఊరు సరిగా ఉందా? ఊరు కూడా అరే వీడి గురించి మనం పట్టించుకోవాలా, పడైపోతున్నాడు, చెడిపోయాడు, కాబట్టి వీడిని ఏం చేయాలి, మనం ఏదో ఒకటి చేయాలి అని చెప్పి కొంతమంది పోగయ్యి ఏం చేశారంటే చేతులకి కాళ్ళకి సంఖ్యలు వేశారంట. ఏం చేశారు?
చేతులకి కాళ్ళకు గొలుసులతో కట్టేశారు. ఇంట్లో ఉండకుండా ఎక్కడికి నువ్వు వెళ్తున్నావు? సమాధుల్లోకి. అమ్మ నాన్న ఉంటే, అక్కోళ్ళు ఉంటే, వీళ్ళందరిని వదిలేసి ఎక్కడికి నువ్వు వెళ్ళేది? మన ఊర్లో ఉండు. వినలా, లాభం లేదురా. వీడు వెండవు. లెగ్సిని కానించి సమాధుల్లోకి వెళ్తున్నాడు, లెగ్సిని కానించి ఆ తోటలోకి వెళ్ళి కేకలేస్తున్నాడు, లెగ్సిని కానించి ఆ కొండల దగ్గరికి వెళ్ళి ఎందుకు అరుస్తాడో తెలియదు, అరుస్తున్నాడు. వీడిని కట్టేయండి, కుదురుగానే ఉంటాడు, కొంతకాలం అలవాటు అవుతాడు అని చెప్పి కాళ్ళకి చేతులకి గొలుసులేసి కట్టేశారంట. కాళ్ళకి చేతులకి గొలుసులేసి కట్టేశారంట. అని ఉన్నాడా? లేదు. చేతులకున్న గొలుసులు తెంపుకున్నాడు, కాళ్ళకున్న గొలుసుల్ని కూడా ముక్కలు ముక్కలుగా చేశాడు. ఎక్కడిది శక్తి? పట్టింది ఎన్ని? 6,000 దెయ్యాలు. వాళ్ళకి శక్తి కూడా ఎక్కువ వస్తుంది. వాళ్ళని చూస్తే శక్తిహీనుల్లా కనపడతారు, కానీ వాళ్ళల్లో శక్తి ఎక్కువ ఉంటుంది. ఆ శక్తి వాళ్ళ శరీరం ఉంది కాదు, వాళ్ళల్లో ఉన్న దెయ్యపు ఆత్మది. దెయ్యపు ఆత్మది. వాళ్ళ ఉద్దేశం ఏంది? వాళ్ళ సమాజాన్ని పాడు చేయాలి, వాళ్ళ కుటుంబాన్ని పాడు చేసుకోవాలి. అంతేకాదు వాళ్ళను వాళ్ళు కూడా పాడు చేసుకుంటూ ఉంటారు. 3 విషయాలు. వాళ్ళను వాళ్ళు కూడా పాడు చేసుకుంటూ ఉంటారు. ఈ వ్యక్తి అంతే పని. గొలుసులు తెంపేసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయే వరకు ఏం చేస్తున్నాడు అంటే కత్తి తీసుకుంటున్నాడు, రాళ్ళు తీసుకుంటున్నాడు, తన తల మీద తనే కొట్టుకుంటున్నాడు, తన మొహం మీద తనే కొట్టుకుంటున్నాడు, పొడుచుకుంటున్నాడు, కేకలు వేస్తున్నాడు. అరే ఇంకా వీడిని ఎందుకురా మనం పట్టించుకోవటం కూడా వ్యర్థం, వదిలేసేయండి. అక్కడ వాక్యం ఉంది, ఎవడును వానిని సాధు చేయలేకపోయారంట, బాగు చేయలేకపోయారంట. ఉన్నారంటావా ఇలాంటి వాళ్ళు? ఇంకా ఇప్పుడు కదా ఉన్నారంటావా? ఉంటే ఉంటారు. అంటే ఎవరి వల్ల కాదు వాళ్ళని బాగు చేయటం. పాపం వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ బంధువులు వచ్చి, ఒరే నీకింత డబ్బు ఇస్తాం, అమ్మ నీకింత డబ్బు ఇస్తాం, నువ్వు వ్యాపారం చేసుకుని బాగుండు, నీతిగా బ్రతుకు, ఆ చెడు తిరుగులు మానేసే, ఆ చెడు వ్యసనాలు మానేసే అని చెప్పినా కానీ కొంతకాలం ఉంటారు. తర్వాత ఏమైపోతారు? మరలా ఆ బానిసత్వానికి వెళ్ళిపోతారు. అంటే ఏదో ఒక రకంగా సాధు చేయాలనుకున్నారు, కానీ అది ఎవ్వరి వల్ల కావట్లేదంట. ఎవ్వరు బాగు చేయలేకపోయారు. చాలా ప్రయత్నాలు చేశారు. మనకు కూడా తెలుసు, ఇదిగో మా బాబు ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు, కొద్దిగా మీ ఇంటికాడ పెట్టుకుని 4 రోజులు మంచి మాటలు చెబుతావా, మీ స్నేహంకి వస్తే కొద్దిగా బాగుపడతాడేమో అని ఎంతమంది మనతో అంటూ ఉంటారు కదా. ఈ ఇంట్లో ఉంటే బాగా ఇబ్బంది అయిపోయింది, వీడిని తీసుకెళ్ళి దూరంగా, మేము రాకుండా, మేము కనపడకుండా ఎక్కడో దూరంగా హాస్టల్లో పడేద్దామా, బాగుపడతాడేమో అని కొత్త ఆలోచన చేసి బాగు చేద్దాం అనుకున్నా, కానీ ఏమైపోయింది? బాగుపడలా. ఎవడును వానిని సాధు చేయలేకపోయారంట, బాగు చేయలేకపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చూడండి, కొద్ది దినం జస్ట్ 2 రోజుల క్రితం ఎంత భయంకరమైన సంఘటన. మనం నివసిస్తున్న దగ్గర ప్రాంతంలోనే ఎంత భయంకరమైన సంఘటన. ఒక మనిషిని మరొక మనిషి క్రూరంగా హింసించటం ఎంతవరకు సమంజసం? వాడు దెయ్యాలు పట్టినాడు కదా అమ్మ, వాడు దెయ్యాలు పట్టినాడు కదా, నిజమే. పాపం వాళ్ళ తల్లిదండ్రులు, ఇప్పుడు చనిపోయిన వారి తల్లిదండ్రులు కానీ, ఆ ఘోరాన్ని నేరాన్ని చేసిన వారి తల్లిదండ్రులు కానీ ఎంత ఏడుస్తారు? నా పిల్లడు ఇంత పడైపోయాడా, ఇంత దుర్మార్గంగా జీవిస్తున్నాడా అని వాళ్ళు ఏడుస్తారు. ఏది నేరాన్ని చేసిన వారి తల్లిదండ్రులు, కుమార్తెను కోల్పోయిన వారు ఎంత భయంకరంగా ఏడుస్తారని నాకు నిజంగా చాలా కష్టం అనిపించింది నాకు ఆ సంఘటన వినగానే. ఎందుకంటే ఉదాహరణకి మన ముందు మన పిల్లలు ఆడుకుంటూ కింద పడి ఒక రాయి పొడుచుకుని చిన్న కొద్దిగా రక్తం వస్తేనే తల్లిదండ్రులు ఎంత తల్లడిల్లిపోతారు, భయంకరంగా బాధపడతారు కదా.
ఉరి పైకి ఎత్తుకుని వచ్చి వాడి కాలు కడిగి పసుపేసి అదేసి ఇదేసి ఎందుకు వెళ్ళేవరా, అడుకోమా, వెళ్ళమాకమ్మ, జాగ్రత్త నాన్న. ఇది చిన్న గాయానికి. మరి ఆ చిన్న పాప మరి ఎంతమంది వేధించారో తెలియదు, కానీ నరకాన్ని చూపించి చివరికి ముగ్గు కట్ చేసి సెల చంపేశారంట. వాళ్ళు దెయ్యాలు కదా. అంటే వాళ్ళకి కనపడ్డారు కాబట్టి మనం అంటున్నాం. ఇలాగ కనపడకుండా సమాజంలో కుటుంబాల్లో తిరుగుతున్న దెయ్యాలు ఎన్నో ఉన్నాయి. అంటే దేవునికి ఇష్టం లేని పని చేస్తున్న ప్రతి ఒక్కరు దెయ్యం పట్టిన వాళ్ళే. బహుశా నీకు 6,000 పట్టలేదేమో, 2-3 ఉండుంటే. నిన్ను బాగు చేయాలని నీకు ఎన్ని ఆశలు చూపించినా నువ్వు బాగుపడతల్లా. దయ్యాలు పట్టినాయి. కొంతమంది చూడు, కొంతమంది చక్కని భార్య ఉంటుంది, అందమైన భార్య, ఏరి కోరి ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఈ భార్య వద్దని చెప్పి ఎవరో నవ్విందని, ఎవరో బాగుందనని భార్య వదిలేసి తిరుగుతూ ఉంటాడు. దెయ్యం కదూ. దెయ్యాలు కదా వాళ్ళు. దేవుడు నీకు భార్యని ఇవ్వలా? ఆనందించడానికి అన్ని విధాల నీకు సాటి అయిన సహకారం ఇచ్చాడు కదా. ఎందుకు దెయ్యం పట్టిన వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నావు? రేపు నీ బిడ్డలు అలా ప్రవర్తించరా? ఎంతోమంది ఇళ్ళకి వచ్చి, అరే భార్య బాధపడుతుందిరా, పిల్ల బాధపడుతుందిరా, అది చెడు తిరుగులంటే మానేరా, ఇలాగుండరా, ఈ ఊరు మానేసి ఆ ఊరు వెళ్ళరా అని సాధు చేయాలనుకున్నా, కానీ కొంతమంది ఇప్పటికీ బాగుపడలా కదా. ఎప్పటికీ బాగుపడలా. కొంతమంది చక్కటి భర్త ఉంటాడు, అందమైన భర్త ఉంటాడు, పాపం పని హడావుల్లో కొద్దిగా భార్యని పట్టించుకోవడం. కొందరు పిల్లలకి ఏదో పెట్టాలని, భార్యకి ఏదో పెట్టాలని. కొంతమంది చెల్లెళ్ళు, కొంతమంది తల్లులు, కొంతమంది అక్కలు ఆ భర్తను విడిచిపెట్టి దెయ్యాలు పట్టినలాగా వేరే పురుషులతో తిరుగుతూ ఉంటారు. అవసరమా? దెయ్యాలు పట్టిన వాళ్ళు కాదు. ఏం చేస్తున్నావు? నీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నావు, నీ శరీరాన్ని నాశనం చేసుకుంటున్నావు, సమాజాన్ని పాడు చేస్తున్నావు నువ్వు. ఏమో నీకు ఎన్ని దెయ్యాలు పట్టినాయో నాకు తెలియదు. వీళ్ళందరూ దెయ్యాలు పట్టినట్టు. వాళ్ళు ఏం చేస్తారంట? సమాధుల్లో నివాసం. వాళ్ళ నివాసం చూడండి. అట్లాంటి వాళ్ళు ఇళ్ళల్లో ఎట్లుంటారు? లైట్లు వేసుకుని కూర్చోరు, లైట్లు ఆపుకుని కూర్చుంటారు. ఎందుకంటే వాళ్ళకి చీకటి అంటే ఇష్టం. సమాధుల్లో ఉండేవాళ్ళు కదా. ఆ తర్వాత ఏంది? సంఖ్యలతో వాళ్ళ జీవితాలు బంధించబడి వదిలేద్దాం అనుకుంటున్నానండి, కుదరట్లా. హల్లెలూయా. అందరూ చెప్తామా హల్లెలూయా. వదిలేద్దాం అనుకుంటున్నానండి, కుదరట్లా. నేను వదిలేద్దాం అనుకుంటున్నా, అవతల వ్యక్తి వదలట్లా. నేను వదిలేద్దాం అనుకుంటున్నా, ఆమె నన్ను వదలట్లా. దయ్యాలు పడితే అంతే. జలగ పట్టిన తర్వాత ఏం చేసింది? దానికి కావాల్సిన ఆహారం అంతా తీసుకున్నంత వరకు వదలాలంటే మధ్యలో మంట పెట్టాలి. ఏం పెట్టాలి? సెక పెట్టాలి, నుప్పు పెట్టాలి, తగలబెట్టాలి. ఆ సెకకు కానీ వదిలిపెట్టదు. కొంతమంది వదలరు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగ దెయ్యాలు పట్టిన వారు ఏం చేసుకుంటున్నారు తెలుసా? వాళ్ళని వారు పాడు చేసుకుంటున్నారు, వాళ్ళ కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నారు, చుట్టుపక్కల సమాజాన్ని కూడా పాడు చేస్తున్నారు. ఆ పాపం బయటికి రాకుండా పెద్ద పెద్ద కేకలేస్తారు వాళ్ళు. ఈయనకిలాగే ఈయన ఎక్కడేస్తాడు? అడవుల్లో, కొండల్లో వేస్తాడు. వీళ్ళ మధ్యలో వేస్తాడు. నేను మంచిదాన్ని, నేను మంచోడిని అని చెప్పుకోవడానికి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఆలకించాలని అనుకుంటున్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్న మాటలేవి. దయ్యాలు పట్టిన చాలామందికి. ఈ దయ్యాలు పట్టిన వ్యక్తిని ఎవరు ప్రేమిస్తున్నా తెలుసా? సమాజంలో ఎవరు ప్రేమించరు. నా యేసయ్య మటుకు ప్రేమిస్తూనే ఉంటాడు. గేడు చప్పట్లు కొడతాం హల్లెలూయా. నా యేసయ్య ప్రేమిస్తూ ఉంటాడు. నా యేసయ్య ప్రేమిస్తూ ఉంటాడు. వారిని పాడు చేసుకోవాలనుకున్న వాళ్ళు నా యేసయ్య ప్రేమిస్తూ ఉంటాడు. ఎందుకంటే వారి దేహము దేవుని ద్వారా నిర్మించబడింది. వారి దేహాన్ని వాళ్ళు పాడు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళని యేసయ్య ప్రేమించి ఆ గెరాసేనుల దేశముకి యేసుక్రీస్తు వారు శిష్యుల బృందంతో వచ్చేసాడట. హల్లెలూయా. ఎందుకు వచ్చాడు? నశించిన దానిని వెదకి రక్షించుటకు.
లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. For the Son of Man came to seek and save the lost. మనిషి కుమారుడు నశించిపోతున్న మానవుని యొక్క జీవితాన్ని రక్షించడానికి వచ్చాడు. పాడైపోతున్న జీవితాన్ని రక్షించడానికి వచ్చాడు. పాడైపోతున్న జీవితం. నాకు తెలిసిన ఒక వ్యక్తిని మేదరమెట్ల ఇక్కడ బైపాస్లో ఉంటుంది. ఒంగోలు నుంచి గుంటూరు వెళ్ళి బైపాస్లో ఉంటుంది మేదరమెట్ల. అక్కడ ఒక ఆర్సీఎం హాస్పిటల్ ఉంది. ఆర్సీఎం హాస్పిటల్ అది ఎవరికి సంబంధించిందంటే టీబీ, హెచ్ఐవి పిల్లలకు సంబంధించింది. నాకు తెలిసిన వ్యక్తిని తీసుకెళ్ళాను చూపించడానికి. నేను చాలామందిని అలాగ తీసుకెళ్ళాను. ఎందుకంటే యేసయ్యే నశించిపోవడానికి వచ్చిన వారిని వెతికి రక్షించాడు. నేనంతటి వాడిని వాళ్ళతో నేను స్నేహంగానే ఉంటాను, వాళ్ళతో కలిసే ఉంటాను. ఎందుకంటే నా యేసయ్య ప్రేమించినప్పుడు నేను ప్రేమించడం తప్పే కాదు. అలాగని పనికి మాలిన ప్రేమ కాదు నాది. యేసుక్రీస్తు ప్రేమ మాత్రమే ప్రేమిస్తాను. ఆమేన్, హల్లెలూయా. అక్కడికి వెళ్తే భలే ఉంటుంది వాతావరణం, చల్లటి వాతావరణం, చుట్టూ బాగుంటుంది. హాస్పిటల్ లాగా ఉండదు, చక్కటి ఇల్లు లాగా ఉంటుంది. అక్కడ సిస్టర్స్ ఉంటారు, మంచిగా ప్రేమతో పలకరిస్తారు. అక్కడ ఎటువంటి వాళ్ళంటే జీవితాన్ని అనవసరంగా ఉచ్చులో వేసేసుకుని ఆ రోగాలకు పాలైపోయి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమందిని చూస్తే చాలా బాధ వేసింది. వాళ్ళ వయసు ఎంత ఉందో తెలుసా? 17 సంవత్సరాలు ఉంటాయి, 16 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాల పిల్లలు. వాళ్ళని చూస్తే ఏడుపు వచ్చేసింది. వాళ్ళు ఏమంటారు తెలుసా? అన్నయ్య వాడు మంచోడు అనుకున్నాను, అన్నయ్య వాడు మంచోడు అనుకున్నాను, పెళ్లి చేసుకుంటాడు అనుకున్నా, వెళ్ళిపోయాను. కానీ వాడు మంచోడు కాదు. వాడికి అంతకుముందే తిరుగుడు అలవాటు ఉండే అన్నయ్య, వాడికి అంతకుముందే హెచ్చేది. నాకు తెలీదు, నాకు దెయ్యం పట్టింది, వాడు అమ్మడపడి తిరిగా. ఇప్పుడు నేను పెళ్లి చేసుకునే పరిస్థితి కాదు, నాకు హెచ్ఐవి వచ్చేసింది. చచ్చిపోదాం అనుకుంటే మా ఇంటికి కూడా కొంతమంది తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అన్నయ్య. ఎక్కడో ఒక రోజంతా నాకు జీవితం అంటే ఏందో, యేసుక్రీస్తు ఎంతగా ప్రేమించాడో చెప్తే బ్రతకాలనిపిస్తుంది అన్నయ్య. ఇప్పుడు నేనేం చేస్తాను తెలుసా? ఒక కౌన్సిలర్గా పనిచేస్తున్నాను. యవనస్తుల దగ్గరికి వెళ్ళి ఇలాంటి పైకి మాలిన దెయ్యాలు పట్టిన వాళ్ళగా ప్రవర్తించబాకండి అని నేను కౌన్సిలింగ్ చేస్తాను అన్నయ్య చెబితే చాలా ఆశ్చర్యం వేసింది. కానీ తన జీవితం పాడైపోయింది దెయ్యాలు బట్టి కానీ అటువంటి నశించిపోయిన వాళ్ళని కూడా యేసుక్రీస్తు రక్షించాడు. దేవునికే మహిమ కలుగును గాక. నిజం, నేను చాలా విన్నాను ఇటువంటివి, నేను చాలా విన్నాను. చాలామంది పురుషులు నాకు తెలీదు మంచిది అనుకున్నాను, బాగా గ్లామర్గా ఉంది, కొద్దిగా మంచిగా మాట్లాడుతుంది, నన్ను అప్పుడప్పుడు నా ఖర్చులకు కావాలని డబ్బులు ఇచ్చింది, మంచిది అనుకున్నా. దాంతో శారీరకమైన సంబంధం పెట్టుకున్న తర్వాత తెలిసింది ఆమె భయంకరమైన స్థితిలో ఉందంట. ఆమెకి హెచ్ఐవి అంట. ఇప్పుడు నా జీవితం అయిపోయింది, నేను ఇంక వివాహానికి పనికిరాను, ఎవరు చేసుకుంటా? ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చెప్పమంటారా? దేవుడు వారిని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక 2 హెచ్ఐవి పేషెంట్లు కలిసి వివాహం చేసుకుంటే హెచ్ఐవి ఉన్న బిడ్డలు పుట్టకుండా చేసింది నా దేవుడు. దేవునికే మహిమ కలుగును గాక. 2 నశించిపోతున్న వ్యక్తులు వివాహం చేసుకుంటే, ఒక సాంప్రదాయంగా దేవుని ప్రేమలో చేసుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా ఆరోగ్యవంతమైన బిడ్డలు పుడుతున్నారు.
దానికి నేనే సాక్షిని. నిజంగా ఎంత గొప్ప దేవుడు అండి యేసయ్య. ఆశ్చర్యం కదది, అద్భుతం అది. విజయవాడ వెళ్తే ఎన్టీఆర్ హాస్పిటల్కి వెళ్ళండి, బెంచ్ కారులో వస్తారు మెడిసిన్స్ తీసుకోవడానికి. బెంచ్ కారులో మెడిసిన్స్ తీసుకోవడానికి మంత్లీ మెడిసిన్స్ డబ్బా ఉంటుంది, డబ్బా వైట్ బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో ఉంటాయి మెడిసిన్స్. నేను ఎందుకు విన్నాను అంటే వాళ్ళతో కొంతమంది నేను కౌన్సిలింగ్ చేస్తే నేను మాట్లాడాను వాళ్ళతో. దేవుని బిడ్డల దెయ్యాన్ని పట్టి ఏం చేస్తున్నామో తెలియక ఆఖరికి ఏమంటే బంధించబడ్డాం, నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ నశించిపోదాన్ని, పాడైపోయేదాన్ని, ఇంకా ఈ మట్టిలో కలిసిపోయే జీవితాలని రక్షించడానికి నా యేసుక్రీస్తు వచ్చాడు. హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు ఈయన, పరిగెత్తుకుంటే దండం పెట్టాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని? నీతో పని లేకపోతే నేనట్రా, నీతోనే నాకు పని. హల్లెలూయా. నీతోనే నాకు పని, ఎందుకంటే నీవు నా కుమారుడివి. సాతానుగాడు నిన్ను ఉచ్చు వేసి తీసుకెళ్ళిపోయాడు. సాతానుగాడు నిన్ను ఊరించి, నిన్ను లాలించి, నీకు ఆశ పెట్టి నీ జీవితాన్ని పాడు చేస్తుంటే నేను ఎందుకు కోరుకుంటాను? నిన్ను రక్షించడానికి వచ్చా. నీకోసం నేను సిలువలో రక్తం చిందించా, నీకోసం నేను కొరడ దెబ్బలు తిన్నాను, నీకోసం నేను ఉమ్ము వేయించుకున్నాను, నీకోసమే మరణించి పాతి పెట్టబడ్డాను, నీకోసమే మృత్యుంజయుడిగా తిరిగి లేచి ఇప్పుడు సజీవుడిగా ఉన్నాను. హల్లెలూయా. నీకోసమే మరలా నేను తిరిగి రాబోతున్నాను, ఎందుకంటే నీవు నా రాజ్యంలో ఉండాలి కాబట్టి. నాతో నీకేం పని అయిందిరా? నేను నీకోసమే వచ్చా. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఉదయం దేవుడు మాట్లాడుతున్నాడు. దయాలు పట్టి ఉన్నాయా నీ జీవితాలు? ఆయన బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. శానాన్ని బాగు చేసిన దేవుడు 6,000 దెయ్యాలు పట్టిన వ్యక్తిని బాగు చేశాడు. ఆయన బాగుపడి స్వస్థ సిద్ధుడై ఉండిపోయాడు. చూడండి, వాక్యం ఉంటుంది 15వ వచనం మార్కు సువార్త 5వ అధ్యాయం 15. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునందుకు వచ్చి, శానాను దెయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకుని స్వస్థ సిద్ధుడై కూర్చుండి ఉండుట చూసి భయపడింది. జరిగినది చూచిన వారు దెయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా వారు తమ ప్రాంతములని విడిచిపోమ్మని వారు ఆయనను బతిములాడుకున్నారంట. ఎలాగైపోయాడు తెలుసా? ఇప్పుడు దాకా ఇష్టానుసారమైన డ్రెస్సింగ్ అనమాట. ఎట్లా పడితే అట్లా వేసుకునేవాడు బట్టలు. ఇప్పుడు ఎట్టున్నాడు? మారిపోయి చక్కని బట్టలు. హల్లెలూయా. యేసుక్రీస్తు పాదాల దగ్గర ప్రశాంతంగా కూర్చున్నాడు. ఇప్పుడు దాకా చండాలం బట్టలు, దెయ్యాలు పట్టిన వాళ్ళు వేసుకునే బట్టలు అట్టనే ఉంటాయి. దెయ్యాలు పట్టిన వాళ్ళు అని మనం కొన్ని వివరణగా చెప్పగలిగితే, మనం ఆలోచించగలిగితే సమాజంలో మనకు చాలామంది కనపడుతూ ఉంటారు. శుభ్రంగా కూర్చున్నానంట, స్వస్థత పొంది ఆరోగ్యంగా నెమ్మదిగా కూర్చున్నాడు. అయ్యో, నేను కూడా నీతో వస్తానయ్యా, నాతో ఎందుకులే అమ్మా, నాతో 12 మంది శిష్యులు ఉండాలి, నువ్వు వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళకి ఏడుస్తున్నారా నీకోసం, హల్లెలూయా, ఏడుస్తున్నారు నీకోసం, మీ ఇంట్లో వాళ్ళకి కనపడు, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పు, యేసయ్య నన్ను స్వస్థపరచండి, మీ ఇంట్లో వాళ్ళకి సాక్షిగా ఉండు, వాళ్ళు ఏడుస్తున్నారు. కానీ ఒక్కరోజు కూడా నీతో ఆనందంగా ఉండలేక వాళ్ళు ఏడుస్తున్నారు. ఈ మాటలు చెప్పడం చాలా బాధగా ఉంది. నిజం. కొంతమంది పిల్లల గురించి తల్లిదండ్రులు ఏడుస్తున్నారు వాళ్ళతో బాగుండాలని. కొంతమంది భార్యల గురించి భర్తలు ఏడుస్తున్నారు ఆ భార్య మారాలని. కొంతమంది భర్తలు మారి వాళ్ళతో ఉండాలని భార్యలు ఏడుస్తున్నారు. అందుకే యేసుక్రీస్తు, నాతో కాదు నాన్న నువ్వు రావడానికి, మొదటగా వెళ్ళి నీ ఇంటి వారికి సాక్షిగా ఉంటావు, వాళ్ళతో ఆనందంగా ఉండు. ఇటువంటి జీవితం కావాలి మొదటిగా. ఆ తర్వాత అప్పుడు దేవుని నామాన్ని మహిమపరచు. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఇంటి వారికి సాక్ష్యంగా ఉండి డెకపోలి అనే 10 పట్టణాలకు సువార్త కూడా ప్రకటించాడని బైబిల్ చెబుతుంది.
10 పట్టణాల్లో. మరి నీవు నేను ఎలా ఉన్నాను? ఈరోజు దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. దెయ్యములు పట్టుకుంటే దయతో ఆ దెయ్యాల నుంచి బయటికి రావాలి. యేసు నామములో ఆ దెయ్యాల నుంచి విడుదల పొందాలి. నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉండాలి. నీకు తెలియట్లేదు, నిన్ను నువ్వు గాయపరుచుకుంటున్నావు, నిన్ను నువ్వు పాడు చేసుకుంటున్నావు, సమాజాన్ని పాడు చేస్తున్నావు, నీ కుటుంబాన్ని కూడా పాడు చేసుకుంటున్నావు. దెయ్యం పట్టిన పరిస్థితి నుంచి నువ్వు బయటికి రావాలని యేసయ్య సహాయం అడిగితే ఖచ్చితంగా ఆయన నిన్ను బయటకు తీసుకొస్తాడు. నీ కుటుంబాన్ని ఆనందింపచేస్తాడు. అటువంటి జీవన విధానం కలిగి ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరం దీవించును గాక. ఆమేన్.